ఇక కనుకనేమి బీఆర్ఎస్ కోజాగలు రంకెలేసి లెంకలు కొడుతున్నాయి. రేపో మాపో ఉప ఎలక్షన్లు రాబోతున్నాయి అని అవి సంకలు గుద్దుకుంటున్నాయి సారు. అవి చిన్న సదంగా లేదు కథ. ఎందుకంటే ఏమో సుప్రీంకోర్టు కూడా ఏదో ఇక మరి 3 నెలల లోపల నువ్వు ఏదో నిర్ణయం తీసుకోవాలి సారు అని పెద్ద మనిషికి, ఆయన పేరేం పేరేమిండే స్పీకర్ సారు, ఆ పెద్ద మనిషికి మతలాగా పంపిర్రాట. మరి ఇక ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని కోళ్ళాగాలి. అయ్యో అని దండం పెడితే ఇక ఆనకాలం త్వరకరి ఆన పడితే భూదేవి ఎట్ట మురుస్తుందో ఓ గట్ట మురుస్తురు. మరి మొన్న ఎంపీ ఎన్నికల తర్వాత ఎందుకు పోటీ చేయలేదట ఎమ్మెల్సీ ఎన్నికల్లో? మరి ఇట్ట ఊగుతున్నారు కదా వాళ్ళు. మరి అప్పుడు ఎందుకు అప్పుడు ఊగలేదు వాళ్ళకు? మరి అప్పుడు 2014లో ఎంతమంది తాత? అప్పుడు మొత్తం 21 మంది, 23 మందిని చేర్చుకున్నారు. మరి అప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు రాలే? అట్లొచ్చిరా. ఇప్పుడు 12 మంది టీడీపీ వాళ్ళని తీసుకున్నారు, 2 బీఎస్పీ వాళ్ళను, 4 వైసీపీ వాళ్ళను, తర్వాత కాంగ్రెస్ వాళ్ళను 7. మరి అప్పుడు ఎందుకు ఉప ఎన్నిక రాలే అంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదంటే అప్పుడు సుప్రీంకోర్టుకు పోయినాం, రాలే. స్పీకర్ యొక్క అధికారాలు అనేవి ఆయన నిర్ణయానికి పరిమితమై ఉంటాయి. సో స్పీకర్ నిర్ణయం బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు, అంతే. అంతేనా కథ? ఇక వాళ్ళు ఒకటే తీర్మారు కొడతా ఉన్నట్టు మోగుతుంది మధ్యాహ్నం మోత అంతే. వచ్చే ఉప ఎన్నికలు వచ్చే సిద్ధంగా ఉంటుంది అంటే కొన్ని కోళ్ళగా మంచిగా చదువుకుంటున్నాయి అప్పుడే. మరి ఇక షెడ్డో పడ్డది కావాలి ఖర్చు మళ్ళీ చదువుకొని మళ్ళీ మూత పెట్టాయి కూర్చోవాలి. అమ్మో